అన్నాత్ భవంతి భూతాని, యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని అంటే భోజనాన్ని సూక్ష్మ రూపంలో దేవతలు ఆవహించి ఉంటారని మనకు పురాణ వచనం. అందుకే ఆ ఆహారాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అమ్మ తల్లికి సమర్పించడమే ఈ బోనాల ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంటే లష్కర్ బోనాలు అంబరాన్ని తాకుతున్నాయి. 3:45 పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సమర్పించిన అనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ బోనాలను తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో ఈ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకొని చక్కగా పచ్చి కుండలో అమ్మవారికి బోనాన్ని సమర్పించడమే ఈ బోనం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూడొచ్చు కొత్త పెళ్లి కూతుర్లు కూడా ఇక్కడ బోనాన్ని సమర్పించేందుకు విచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? బోనం అమ్మవారు తయారు చేశారా? మేము 25 years నుంచి చేస్తాం బోనం. ఇది మాది 25th year. నా మ్యారేజ్ అయ్యి 7 years అయింది. అప్పటి నుంచి నేనే తీసుకొస్తాను, ఇక్కడికే వస్తాం మేము. ఈ ఇయర్ చాలా బాగుంది, డిసిప్లిన్ పంపించే లైన్ విధానం కూడా చాలా బాగుంది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగుంది. లోపల మిశ్రమం ఏముంది? పచ్చన్నము, ఆకుకూర, పెరుగు, అప్పాలు, గొడ్డు పులుసు. చెప్పండి అమ్మా, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క బోనాలు నిర్వహిస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా కనిపిస్తుందా? మేము 50 సంవత్సరాల నుంచి వస్తామండి. నేను చిన్న ఉన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలని. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? ఏమేం చేస్తూ ఉంటారు అమ్మవారికి? అమ్మవారికి ఎవ్రీ ఇయర్ బోనం సమర్పిస్తాం ఇక్కడికి. చాలా మంచి అనిపిస్తుంది, చాలా ఫేమస్ అమ్మవారు. మేము చాలా లాంగ్ నుంచి వస్తాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి. చాలా మైమల్ గల అమ్మవారు ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారిని చక్కగా కళ్ళు ముక్కుతో అంటే అమ్మవారి ప్రతిరూపాన్ని నమూనాను ఇక్కడ ఉన్నటువంటి కుండ మీద చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో కనబడుతూ ఉంటుంది. చెప్పండి అమ్మా, ఏమేం తయారు చేస్తారు? బోనాలు విశిష్టత ఏంటి? మనుషులకి భూమి మీద ఉన్న మనుషులకి ఏవి రాకుండా వ్యాధులు రాకుండా అమ్మవారికి ఎవ్రీ ఇయర్ చేస్తారు అని అప్పటి నుంచి అంటారు. మనం చూడొచ్చు బోనాల్లో పచ్చదనం ఆరాధించడం బోనం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో మమేకమై మానవ జీవనం ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో అంటే పెరటి మహాలక్ష్మిగా వేపాకుని భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ వేప ద్వారా అనేక ఔషధ గుణాలు ఉంటాయి వేపాకులు. అవి శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా శరీరానికి ఏ విధమైన చర్మ వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని అది పెంపొందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బోనాలలో గనక ఇలా వేపాకుతో శాఖ తయారు చేస్తే అది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంది తెలంగాణ ఆడపడుచులు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. ఎలా ఉందండి అమ్మవారిని దర్శించుకోవడం? ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 17 years. చాలా దూరం నుంచి తీసుకొస్తాం. బయట నుంచి వచ్చారు? బైగూడ నుంచే వస్తాం, బైవాక్. ఉజ్జయిని అమ్మవారిని మరి సాక్షాత్తు అమ్మవారిలానే ఉన్నారు అందరూ కూడా. అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలను చల్లగా చూడాలి అమ్మవారు. ఏంటి చక్కగా అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు, చక్క కలర్స్ వేశారు. ఏంటి ఎప్పటి నుంచి మీకు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? మాడపడిచి చేసిందండి. ఆ అమ్మవారు దయ ఉన్నది కాబట్టి మేము అలా అలంకరణ చేసి అమ్మవారికి అలా అలంకరణతో తీసుకురావడంతో మమ్మల్ని ఎంతో పైకి తెస్తుందన్న ఆ అభిలాషతోని అలా అలంకరణతో. అంటే అమ్మవారి ఆది పరాశక్తి ఆమెను ఎంత అందంగా తయారు చేస్తే అంత సంతృష్టి చెందుతుంది. అలంకారంతో ఆమెను సంతృష్టి చేయాలని ఇక్కడ చూడొచ్చు మనం. చక్కగా అమ్మవారికి కుండకు పసుపు పూశారు, చక్కగా అమ్మవారికి చక్కగా అలంకారాలు చేశారు, ఆభరణాలు కూడా వేశారు, కన్ను ముక్కు చెవులు అలాగే చెవులకు కూడా లోలాకలు పెట్టారు. ఎంత సృజనాత్మకత ఎంత వైవిధ్యం ఉట్టిపడుతుందో చూడొచ్చు. అమ్మవారికి ఈ అద్భుతంగా తయారు చేశారు. ఎక్కడన్నా మీరు శిక్షణ తీసుకున్నారా మీ పెద్దవాళ్ళ దగ్గర? అంటే ఇంత అందంగా తయారు చేశారు, చాలా బాగుంది. అట్లేం లేదు, కానీ మాకు అమ్మవారిది చాలా ఎఫెక్షన్. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, ఇలాగే తయారు చేస్తుంటాము. మార్నింగే లేచి ఆ బోనం పూజించుకొని ఇట్లా వస్తుంటాము అంతే. థ్యాంక్ యూ. ఈ నెల రోజులు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇంట్లో అమ్మ వాళ్ళు బోనాలు తయారు చేస్తారు, ఒక కోలాహలం, చుట్టాలందరూ వస్తారు, ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మా బంధువులందరూ వస్తుంటారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్. అందరూ కూడా ఉల్లాసమైన వాతావరణం, అంటే ఎక్కడ లేని ఆత్మీయత ఉంటుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వస్తారు, అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, చక్కగా బోనాన్ని తయారు చేస్తారు.
బోనం తయారీలో కూడా మన వైవిధ్యాన్ని చూసాం. కొంతమంది కుమ్మరి దగ్గరికి వెళ్ళి పచ్చికుండలు తీసుకొస్తారు, కొంతమంది ఇత్తడితో తయారు చేసినవి, కొంతమంది అంటే వారి వారి శక్తి కొలది, కొంత స్థితిమంతులు అయితే గనక వెండి బంగారుతో కూడా బోనం సమర్పిస్తుంటారు. ఎవరి శక్తి కొలది ఆరాధించిన అమ్మ కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అని ఒక ప్రగాఢ విశ్వాసమే ఇన్ని వేల మంది ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం చూడొచ్చు చక్కగా 2 కుండల్లో అమ్మవారిని చక్కగా బోనం సమర్పించి పైన అమ్మవారికి ఒక దీపాన్ని పెడతారు. అంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఆ అన్నప్రసాదానికి అంటకుండా, ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి కూడా పడకుండా పైన ఒక జ్యోతిని వెలిగిస్తారు. మనం ఒక చూడొచ్చు కింద ఒక కుమ్మరి దగ్గర తీసుకొచ్చినటువంటి కుండ, మళ్ళీ ఒక కుండ, అలాగే పైన ఒక ప్రమిదలో కొంత తైలం పోసి ఒక ఒత్తి వేసి ఒక జ్యోతిని వెలిగించడం. ఇది చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే ఉందో కల్చర్, ఏదైతే ఉందో ట్రెడిషన్, సంప్రదాయం ఏదైతే ఉందో అది అనాదిగా వస్తుంది ప్రాచీన కాలం నుంచి కూడా. అంటే ఏదైతే ఉందో ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా తమ మూలాలు మరిచిపోలేదు. తమ ఏదైతే ఉందో పరంపరగా వస్తున్నటువంటి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి అమ్మ తల్లికి బోనాల సమర్పణ ఏదైతే ఉందో అది అప్పటి నుంచి కూడా వస్తుంది. ఇదివరకు సింధు నాగరికత కాలంలో అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ జాతుల వాళ్ళు వ్యవసాయోత్పత్తుల ద్వారా వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులను అమ్మవారికి మొదటగా సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా దీనికి క్రీస్తు పూర్వం నుంచి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉందని ఇక్కడ తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ రీసెంట్గా కనుగొన్నది. అంటే గౌతమ బుద్ధుని కాలం నుంచే ఉంది ఈ యొక్క బోనాల సమర్పణ అనేది. అంటే కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. అంటే ప్రకృతి ద్వారా ఏవైతే ఉన్నాయో సకాలంలో వర్షాలు పడడం, వ్యవసాయోత్పత్తులు పండడము, అలాగే మనిషి జీవనానికి కావలసినటువంటి గాలి, నీరు, ఆకాశం ఏవైతే ఉన్నాయో పంచభూతాలన్నిటినీ కూడా సమృద్ధిగా ఇస్తూ అవన్నీ కూడా సక్రమంగా వెళ్తేనే మనిషి జీవనం సక్రమంగా వెళ్తుంది. కాబట్టి అవన్నిటినీ కూడా సక్రమంగా ఇవ్వమని, వర్షాలు సకాలంలో కురవాలని, వ్యవసాయోత్పత్తులు చక్కగా పండాలని, ఆహారానికి ఏ విధమైన కొరత లేకుండా ఉండాలని, కరువు కోరల్లో ఈ యొక్క ప్రాంతం కానీ ఈ యొక్క సమాజం కానీ ఉండకూడదని లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చెట్లను చూసి మనం నేర్చుకోవచ్చు. పరోపకారం అంటే ఇవ్వడంలోనే తృప్తి. కాబట్టి ఈ ఆహారం ఎవరి ద్వారా అయితే సంక్రమిస్తుందో, ఈ ఆహారం ఎవరి ద్వారా అయితే మనకు లభిస్తుందో, ఈ ఆహారం ద్వారా మనం శక్తిని పుంజుకుంటున్నాం. ఆ శక్తి ద్వారానే మనం ఈ ప్రపంచంలో బ్రతకగలుగుతున్నాం. కాబట్టి ఇంత శక్తిని ఇచ్చి ఈ ప్రపంచంలో మనగలుగుతున్నాం. కాబట్టి ఆ తల్లికి ఈ ఆహారాన్ని సమర్పించడం అనేది అనాదిగా వస్తుంది. ఇది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి, ఇందులో ఒక త్యాగం కనబడుతుంది, ఇందులో ఒక ఆత్మీయత కనబడుతుంది, ఇందులో ఒక ఆధ్యాత్మికత కనబడుతుంది, ఇందులో ఒక భక్తి తరంగం కనబడుతుంది. ఇది బోనాలు స్థూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక తరంగం. ఓవర్ టు వనితా స్టూడియో.